కొందరికి మంచి చెప్తే వాళ్ళ చెవులలా సీసం పోసినట్టే ఫీల్ అవుతారు. అదే ఏదైనా గాలి గత్తర ముచ్చట చెప్తే చెవులలో చక్కెర పోసినట్టు తీయగున్నదని ఇంకా చెప్పమంటారు. అట్లుంటుంది కొందరితోని. ఈ రోజుల్లో మంచి చెప్తే వినేటోళ్ళే లేరు. అసవంటోళ్ళు దుర్బీని పెట్టి దోలాడినా దొరికేటట్టు లేరు కదా. అయితే ఇప్పుడు ఏమైంది అంజలి అంటారా? వాయమ్మనే 1 2 3 4 5 మొత్తం 5గురు ఎట్లా కూసున్నారో మళ్ళా స్కూటీ ఎట్లా పోతున్నదో చూడుండ్రి. ఓ పెద్ద మనిషి, నీకే చెప్పేది. అదేమన్నా ఆటో అనుకుంటున్నావా లేకుంటే జీప్ అనుకుంటున్నావా? రాములా, ట్రాఫిక్ లో ఏం లెక్క చేయకుండా ఎవ్వరికెళ్ళి చూడకుండా దంచుగా పోతున్నాడు కదా. స్కూటీ మీద ఇద్దరు కూర్చుంటేనే ఇరకాటంగా ఉంటది. మరి అసొంటిది ఇంతమంది ఎట్లా కూర్చున్నారో ఏం కథనో వాళ్ళకే తెలియాలి. కానీ ఈ వీడియో చూసిన పెద్ద పోలీస్ సారు సజ్జనార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి గట్టిగా అరుచుకున్నాడు. ఏదన్నా అయితే ఎవరు బాధ్యులు? పిల్లలకు ట్రాఫిక్ రూల్స్ చెప్పాలి, పాటించేటట్టు చూడాలి. కానీ ఇదేం చక్కదనం అని రాసుకొచ్చి ఒక్కసారి ఆలోచన వేయమని కోరిండు. కానీ ఎందుకో కొందరికి ఎంత చెప్పినా అర్థం కాదు. మీరైతే ఇసోంటి ఉపాయాలు చేయకుండి, సరేనా పబ్లిక్?